హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు షేక్స్ ఇన్ ఇండియా. సో ఈరోజు కోర్ట్ మూవీ చూడడానికి అయితే వచ్చాం ఫ్రెండ్స్. ఫస్ట్ హాఫ్ అయిపోయింది. సో సెకండ్ హాఫ్ కోసం వెయిటింగ్ ఈగర్లీ. ఇంకేంటంటే ఫస్ట్ హాఫ్ ఎలా ఉంది, సెకండ్ హాఫ్ ఎలా ఉంది అనేది రేపు మార్నింగ్ లేదు ఈ మూవీ చూసిన తర్వాత నేను చెప్తాను. సో అది మిస్ కాకూడదు అనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు షేక్స్ ఇన్ ఇండియా. సో కోర్ట్ మూవీ ఫుల్ ఫ్లెజ్డ్గా అయిపోయింది. సో నైట్ ఫస్ట్ హాఫ్ చూసాం అండ్ సెకండ్ హాఫ్ కూడా చూసాం. సో ఫస్ట్ హాఫ్లో అంటే పాజిటివ్స్ నెగిటివ్స్ రెండు ఉన్నాయి. ఫస్ట్ పాజిటివ్స్ మాట్లాడుకున్నట్లయితే యాక్టింగ్ ప్రతి ఒక్కరూ ఎరగ తీశారని అనుకోవచ్చు. అండ్ స్టోరీ పరంగా కూడా ఓకే స్లోగా వెళ్తూ ఉంటుంది. సెకండ్ హాఫ్లో కొంచెం హైప్ ఇస్తూ ఉంటుంది. కొన్ని గూస్ బంప్ మూమెంట్స్ కూడా ఉన్నాయి. అండ్ ప్రియదర్శి వచ్చిన తర్వాత కొంచెం ఎంగేజింగ్ అయితే అనిపిస్తూ ఉంటుంది. అండ్ అంటే దానికి ముందు ఏంటంటే లవ్ స్టోరీ కొంచెం ల్యాగ్, అదే అంటే రొట్ట అట్లా అనిపించింది కొంచెం, అంటే ల్యాగ్. అండ్ దాని తర్వాత వన్స్ ప్రియదర్శి వచ్చిన తర్వాత ఎంటర్ అయిన తర్వాత కొంచెం ఎంగేజింగ్గా, అంటే కోర్టుకి వెళ్ళిన తర్వాత డిఫెన్స్ పరంగా అప్పటి నుంచే కొంచెం బాగుంది, అంటే హైప్ ఇస్తూ ఉంటుంది. అతను వచ్చిన తర్వాత కూడా కొన్ని గ్లిచెస్ అయితే ఉన్నాయి చిన్న చిన్నవి, అవి కూడా మనం ఓకే క్యారీ చేసుకుంటే బెటర్, లేకపోతే మనకి అవి కూడా కొంచెం డిస్టర్బెన్స్ అనిపిస్తూ ఉంటుంది. సో ఓవరాల్గా ఈ మూవీ ఎలా ఉంది అంటే నాకైతే ఓకే బాగుంది, నచ్చింది అని అనిపించింది. అండ్ థింగ్ ఏంటంటే మాస్ ఆడియన్స్కి అయితే ఖచ్చితంగా ఇది ఎక్కదు. ఎందుకంటే లైక్ స్టోరీ అనేది కొంచెం ఓల్డ్ స్టోరీ లెక్కనే ఉంటుంది. కొంచెం ఏదో అటెంప్ట్ అయితే మంచి అటెంప్ట్ చేశారు ప్రియదర్శి యాక్టింగ్ పరంగా. అండ్ సాయి కుమార్ కావచ్చు, ఓకే బాగుంది. యావరేజ్ మూవీ అని అనిపిస్తుంది నాకైతే, యావరేజ్ అనిపిస్తుంది నాకైతే. సో ఇఫ్ ఇన్ కేస్ మీరు కనుక చూస్తున్నట్లయితే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. స్టే కనెక్టెడ్ విత్ షేక్స్ ఇన్ ఇండియా. నెక్స్ట్ రివ్యూలో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.